డిఎస్సి గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయాలని గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీలోని పలువురు విద్యార్థులు ముందస్తులు అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై టీఎస్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేధిస్తున్నాడంటూ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ కాళ్లపై పడి ఓ ఎస్టీ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన కలకలం రేపింది. కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై జాటోత్ హుస్సేన్ అధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని వాపోయారు. పార్టీ కార్యాలయంలో తమకు జరిగిన అవమానంపై కేసు పెట్టినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. షెడ్యూల్డ్ తెగల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ అధికారులకు సూచించారు. కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో అధ్యక్షతన ఎస్సీ రోహిత్ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణపై అధికారులు కృషి చేయాలని కోరారు ఎస్పీ. సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రూపొందించిన ప్రణాళికలను షెడ్యూల్డ్ కులాల వారికి అందే విధంగా చూడాలని వివరించారు. అర్ధరాత్రి దాటాక ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఘర్షణకు దిగిన సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శివ అనే వ్యక్తి రాంబాబును రాయితో తలపై గట్టిగా మోడటంతో అక్కడికక్కడే కుప్పకొలి కోమాలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాంబాబు కుటుంబ సభ్యుల ఆదిత్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో అక్కడి నుంచి యశోద ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 బైకులు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణ భద్రత పోలీసు బాధ్యత అని అధికారులు చెప్పారు. కాలనీలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. పెద్దపల్లి జిల్లా చందపల్లిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గూడారం ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసమే చేశారన్న అనుమానాల్లో ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షాక్తో శానిటేషన్ వర్కర్ మృతి చెందిన సంఘటన కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. జీజీహెచ్ డంపింగ్ యార్డు వద్ద కరెంటు పోల్ షాక్ కొట్టి నక్కా గోవింద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రిలో బంధువులు తోటి సిబ్బంది ఆందోళనకు దిగారు. మరోవైపు మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు ఉదయం సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. డీజీపీకి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెద్దెల్లంపల్లి వద్ద డిఎఫ్ఓ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ వాహనంలో తరలిస్తున్న 13 ఎర్రచంద్రం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పట్టుకునే ప్రయత్నం చేయగా 2 నిందితులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని అధికారి గుర్రప్ప తెలిపారు. పట్టుబడిన దొంగల విలువ 2,50,000 రూపాయలు ఉండవచ్చని చెప్పారు.